అందరికి నేను నేర్పించబోయే సాంగ్ ఊరం బ్లడ్ హుక్ స్టెప్. స్టార్ట్ చేసే ముందు వీడియోని క్లిక్ చేసే ఇప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్ తో కలుస్తుంది, నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్ తో కలుస్తాం. మనం స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రివ్యూ చూపిస్తా. స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయో. తన్నన్నా తన్నన్నా ఊ అలయే, ఓకేనా? ఇవే అనమాట. మీరు రైట్ లెగ్ రైట్ సైడ్కి పెట్టేసి నీస్ కొంచెం బెండ్ చేయండి. తర్వాత స్లోగా రేజ్ అయ్యి లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ పెట్టేసి మళ్ళీ బెండ్ అయ్యి రైట్ లెగ్ ట్యాప్ చేయండి, ఓకేనా? సో చూస్తే 1 2 3 4, ఓకేనా? రైట్ లెగ్ పెట్టి లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేసేటప్పుడు మన బాడీ ఫస్ట్ రైట్కి వెళ్తుంది, తర్వాత స్లోగా లెఫ్ట్కి లీన్ అవ్వండి, ఓకేనా? ఇప్పుడు మొత్తం బాడీ అండ్ లెగ్స్ చూస్తే 1 2 3 4, ఓకేనా? దీనికి ఫస్ట్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది, ఇలా కిరీటం లాగా పెట్టండి. తర్వాత ఇలా కింద నుంచి పైకి రైట్ హ్యాండ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం చూస్తే 1 2, ఓకేనా? దీని తర్వాత రైట్ లెగ్ ఇలా వెనక్కి పెట్టేసి లెఫ్ట్ లెగ్ ఇలా హిట్ అవుతుంది, ఓకేనా? సో కిక్, రైట్ లెగ్ ఇలా తెచ్చుకోగానే లెఫ్ట్ లెగ్ కిక్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ పెట్టేసి రైట్ లెగ్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్, ఓకేనా? ఇలా 4 times అవుతుంది. ఏం లేదు, రైట్ లెగ్ సపోర్ట్ తీసుకొని లెఫ్ట్ లెగ్ కిక్ అవుతుంది, మళ్ళీ పెట్టేసి మళ్ళీ రైట్ లెగ్ లిఫ్ట్, మళ్ళీ 1 2 3 4. ఇది అయితే మీరు కిక్ అయినా చేయొచ్చు, లేకపోతే జస్ట్ ఇలా స్లోగా రేజ్ అయినా చేయొచ్చు, ఓకేనా? 4 counts ఇదే వస్తుంది. సో మన ఇది అయిపోయాక 1 2 3 4, ఓకేనా? దీని హ్యాండ్స్ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ ఏమో స్ట్రైట్గా పెట్టండి, రైట్ హ్యాండ్ దగ్గర తెచ్చుకొని 2 times ఇలా రిస్ట్ని పైకి అన్నాను, 1 2. తర్వాత హ్యాండ్స్ ఇలా తెచ్చుకొని రైట్ హ్యాండ్ ఇటు పక్క నుంచి సర్కిల్ చేస్తుంది అనమాట, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఫాలో అవుతుంది. సో 1 2, తర్వాత రైట్ హ్యాండ్ ఇలా హెడ్ని కిక్ చేశాక రైట్ సైడ్కి ఇలా పక్కకు పెట్టండి. సో 1 2, ఒకసారి మొత్తం చూద్దాం ఇక్కడ నుంచి. 1 2 3 4, ఓకేనా? ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్లోగా చేద్దాం. తందనా తందనా ఊ అల ఏ, ఓకేనా? ఇప్పుడైతే నేను మీకు సెట్ ప్రివ్యూ చూపిస్తాను. మన ఇది అయిపోయాక తందనా తందనా ఊ అలయే, ఓకేనా? ఇది అయిపోగానే మళ్ళీ రైట్ లెగ్ ఇలా రైట్ సైడ్కి పెట్టండి, మళ్ళీ నీస్ బెండ్ చేయండి. తర్వాత హిప్ ఏమో లెఫ్ట్ రైట్ అయితే ఉంటుంది అనమాట. స్లోగా ధుమ్కాలాగా కాదు, ఫాస్ట్గా కొట్టండి. సో 1 2, ఓకేనా? ఇప్పుడు అప్పర్ బాడీ చూస్తే లెఫ్ట్ షోల్డర్ ఏమో ఇలా డ్రాప్ అవుతుంది, రైట్ షోల్డర్ పైకి వెళ్తుంది మళ్ళీ, ఓకేనా? సో 1 2, మనం మొత్తం బాడీ అప్పర్ బాడీ మొత్తం ఇలానే అవుతుంది. 1 2, లెఫ్ట్ షోల్డర్ కిందకి రాగానే లెఫ్ట్ హిప్ ఏమో లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. సో 1 2, ఓకేనా? ఇది చేసేటప్పుడు ఇందాక చేసినట్టే సర్కిల్స్ చేయాలన్నమాట. ఫస్ట్ రైట్ హ్యాండ్ సర్కిల్ చేశాక మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఫాలో అవుతుంది, ఇలా 2 times. సో 1 2, ఓకేనా? ఇప్పుడు మొత్తం చూస్తే 1 2, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ దగ్గర తెచ్చుకొని హ్యాండ్స్ ఏమో ఇలా పెట్టి ఫింగర్స్ ఇలా షేక్ చేయండి, మళ్ళీ సేమ్ మనది ఇందాక మోషన్ లాగే బాడీ కూడా అవుతుంది. సో 1 2, ఓకేనా? ఒకసారి మళ్ళీ చూద్దాం. 1 2 3 4, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్ పెట్టేసి సేమ్ ఇందాక చేసినట్టు చేయండి. 1 2, ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇలా హ్యాండ్స్ ముందుకు రాగానే చెస్ట్ ఇన్ అవుతుంది అనమాట. తర్వాత చెస్ట్ ఇన్ చెస్ట్ అవుట్, ఇన్ అవుట్ 2 times. 1 2, ఇలా ఫాస్ట్గా అవుతుంది, ఓకేనా? సో చూస్తే 1 2, ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1 2 3 4, మళ్ళీ 5 6 7 8, ఓకేనా? ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి 1 ట్యాప్ 2 ట్యాప్, తర్వాత 3 4 5 6 7 8, తర్వాత 1 2 3 4 5 6 7 8. ఇప్పుడైతే నేను మీకు సెట్ 3 ప్రివ్యూ చూపిస్తా. 1 2 3 4 5 6 7 8, ఓకేనా? ఇవే అనమాట. మీరైతే మనది ఇది అయిపోయాక లెఫ్ట్ లెగ్ ఇలా ముందుకు పెట్టండి, తర్వాత రైట్ లెగ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైన వెయిట్ షిఫ్ట్ చేయండి, రైట్ లెగ్ రేస్ చేసి రైట్ లెగ్ని రైట్ హ్యాండ్తో ట్యాప్ చేయండి, మళ్ళీ రైట్ లెగ్ పెట్టేసి లెఫ్ట్ లెగ్ రేస్ చేసి లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేయండి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్తుంది. తర్వాత మళ్ళీ రైట్ లెగ్ రేస్, ఈసారి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ట్యాప్ చేయండి, ఓకేనా? సో ఏం లేదు, లెఫ్ట్ లెగ్ ముందు, రైట్ లెగ్ని రైట్ హ్యాండ్ ట్యాప్ చేస్తుంది, తర్వాత లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ ట్యాప్. ఇప్పుడు రైట్ లెగ్ ఇలా పైకి రేజ్ అయ్యాక లెఫ్ట్ హ్యాండ్ ట్యాప్. దీని తర్వాత రైట్ లెగ్ పెట్టంగానే కొంచెం బాడీ ఇలా లీన్ అవ్వండి, కొంచెం ఫార్వర్డ్ ఫేస్ చేయండి. తర్వాత లెఫ్ట్ లెగ్ ఏమో టోస్ పైకి షిఫ్ట్ చేయండి, తర్వాత 2 times ట్యాప్ చేయండి. 1 2, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మొత్తం హీల్ కూడా డ్రాప్ చేసి 2 times రైట్ లెగ్ ట్యాప్ చేయండి. సో 1 2, ఓకేనా? సో మన ఇది అయిపోగానే 1 ట్యాప్ ట్యాప్
ట్యాప్. తర్వాత రైట్ లెగ్ పెట్టేసి 1 2 3 4. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళాలి రైట్ లెగ్ లిఫ్ట్ అయినప్పుడు 3 4. ఓకేనా. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ చూస్తే ఇలా మీరు లీన్ అయినప్పుడు కొంచెం రౌండ్ చేసి ఓకేనా, అంటే ముందుకు తీసుకొచ్చి తర్వాత ఇలా ఎక్స్టెండ్ చేయండి. సో 1 2. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో ఇలా థమ్స్ పెట్టి క్రాస్ చేయండి. హ్యాండ్ ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ దగ్గరకు వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో రైట్ షోల్డర్. సో 1. ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇలా మళ్ళీ 2 ట్యాప్ చేయండి. సో 1 2. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్ పెట్టి రైట్ లెగ్ పెట్టేటప్పుడు ఇలా ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేసి నో అన్నట్టు ట్యాప్ చేయండి. 1 2. ఒకసారి మొత్తం చూస్తే 1 2 3 4. ఓకేనా. ఒకసారి సెట్ 3 స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఒకసారి మళ్ళీ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి సెట్ 3 దాకా చేద్దాం. రైట్ లెగ్ ఇక్కడ నుంచి. ఓకేనా. 1 2 3 4 5 6 7 and 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఇప్పుడైతే నేను లాస్ట్ సెట్ 4 చూపిస్తా. సో మనది ఇది అయిపోయాక రాజాది రాజ నా రావణ. ఓకేనా. ఇదైతే మీరు 2 times మనం 4 స్టెప్స్లో కొంచెం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఓకేనా. ఇది చేసేటప్పుడు రైట్ లెగ్ ఫస్ట్ నీస్ బెండ్ చేయండి, కొంచెం కిందకి వెళ్తాం. తర్వాత రేజ్ అయినప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టాలి, మళ్ళీ రైట్ మళ్ళీ లెఫ్ట్. ఓకేనా. తర్వాత స్ట్రైట్గా చూడండి. ఓకేనా. ఫేస్ ఫార్వర్డ్. సో చూస్తే మనది ఇది అయిపోయాక 1 క్రాస్ 2 లెఫ్ట్ లెగ్. ఇది చేసేటప్పుడు బాడీ రైట్కి స్ట్రైట్ రైట్ స్ట్రైట్ రైట్ స్ట్రైట్. ఓకేనా. సో 2 countsలో ఎలా అవుతుంది 1 2 3 4. ఓకేనా. ఇది చేసేటప్పుడు షోల్డర్స్ ఎలా వెళ్తాయి అంటే లెఫ్ట్ షోల్డర్ ఏమో ఫస్ట్ అప్ ఉంటుంది, తర్వాత రైట్. హ్యాండ్స్ ఏమో ఇలా లెఫ్ట్ హ్యాండ్ అప్ ఉంటుంది, రైట్ హ్యాండ్ ఏమో కింద ఉంటుంది. తర్వాత షిఫ్ట్ చేయండి. ఇప్పుడు రైట్ రైట్ షోల్డర్ పైకి వెళ్తుంది, అలానే హ్యాండ్ కూడా పైకి వెళ్తుంది. సో 1 2 3 4. ఓకేనా. ఒకసారి మొత్తం అన్ని కలిపి చూస్తే 1 అప్ 2 అప్. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం. సో ఇది అయిపోయాక 1 2 3 4. ఓకేనా. ఇక్కడైతే మమిత ఇలా చేస్తుంది అనమాట. సో హ్యాండ్స్ తర్వాత ఇలా ఫ్రంట్కి వచ్చి ఇలా షేక్ చేసుకుంటూ ఫింగర్స్ డౌన్ అవుతాయి. ఓకేనా. అది అలా కాకుండా ఇంకా యాడ్ చేయాలంటే మీరు హ్యాండ్స్ ఇలా హిట్ చేయండి. ఓకేనా. 2 ఇలా హిట్ చేశాక ఇలా ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ఏమో ఇలా లెఫ్ట్ లెగ్ మీ దగ్గరకు వస్తుంది అనమాట. తర్వాత ఇలా 2 times హిట్ చేయాలన్నమాట. 1 2. ఏం లేదు, జస్ట్ షోల్డర్స్ ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ చెస్ట్ ఇన్ చెస్ట్ అవుట్ అవుతుంది. సో ఫాస్ట్గా 1 2. ఓకేనా. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం. 1 2 3 4. తర్వాత హిట్ 5 6 7 8. ఓకేనా. ఒకసారి స్లోగా సెట్ 4 చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. స్టార్టింగ్ నుంచి సెట్ 1 నుంచి సెట్ 4 దాకా స్లోగా చేద్దాం. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 and 8. తర్వాత 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఇప్పుడైతే ఒకసారి 2 times స్లోగా ఫ్రమ్ టాప్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి 1 2 తననా తన్నా మళ్ళీ తననా తననా ఊ అలయే హిట్ రైట్ లెఫ్ట్ ట్యాప్ టా టా హూ హూ రాజాది రాజన రావణ రావణ. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెండోసారి చేద్దాం. 1 2 3 4 తనన తనన ఊ అలన నన hit it. The right left tap right left tanana rajadi rajana hit ravana
ఓకేనా. సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ఒకవేళ మీకు ఊరం బ్లడ్లోనే ర్యాప్ వర్షన్ కావాలంటే మీకు కింద కామెంట్ డౌన్ చేయండి. అలానే ఈ వీడియోకి 100 లైక్స్ రాగానే నేను ఊరం బ్లడ్ ర్యాప్ వర్షన్ కూడా తీసి పెడతాను. ఓకేనా. బాయ్.